Hello everyone, welcome to my channel. This is Gayatri Patel, your physics man. Guys, ఈరోజు మనం ఏం డిస్కస్ చేయబోతున్నామో తెలుసా? టీజీ పాలిసెట్ 2024 కి సంబంధించిన కౌన్సిలింగ్ ప్రాసెస్ మనకి జూన్ 20 నుంచి స్టార్ట్ అవుతుంది, రైట్? మరి ఇప్పుడు ఎందుకు ఈ వీడియో చేస్తున్నారు మ్యామ్ అని అంటే, ఇప్పుడు జూన్ 20th కి ఈ స్టార్ట్ అయ్యే వెబ్ కౌన్సిలింగ్ లో మనకి స్లాట్ బుక్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు ఎక్కడున్నాం? అఫీషియల్ వెబ్సైట్ లో ఉన్నాం. ఈ అఫీషియల్ వెబ్సైట్ కి ఎలా లాగిన్ అవ్వాలి, ఎలా తెలుస్తుంది మ్యామ్ అని అంటే, నేను ముందే చెప్పాను మన ప్రీవియస్ వీడియోలో కూడా, టీజీ పాలిసెట్ nic.in tgpoliset.nic.in. ఇది ఏ బ్రౌజర్ లో అయినా, గూగుల్లో కానీ, క్రోమ్ లో కానీ, ఫైర్ ఫాక్స్, మీ దగ్గర ఏ బ్రౌజర్ ఉంటే ఆ బ్రౌజర్ లో ఇది టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఎంటర్ కొట్టగానే మీకు ఫస్ట్ వచ్చే వెబ్సైట్ మనకి ఈ అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది, రైట్? అండ్ ఈ వెబ్సైట్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఇలా స్క్రోల్ చేస్తుంటే స్టెప్స్ టు బి ఫాలోడ్ అని కనిపిస్తుందా? సో ఇది దేనికి స్టెప్స్ అన్ని అంటే, ఈ స్టెప్స్ అన్ని కూడా మనకి ఈ వెబ్ కౌన్సిలింగ్ కి సంబంధించిన స్టెప్స్. ఫస్ట్ ఏం చేస్తాం, మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం, బట్ స్టిల్ ఇంకెవరికైనా డౌట్ ఉంటే స్టెప్స్ చెప్తున్నాను. ఫస్ట్ పేమెంట్ చేయాలి, ఓకే? మనం ఈ అఫీషియల్ వెబ్సైట్ లో పేమెంట్ చేయాలి. దాని తర్వాత స్లాట్ బుక్ చేసుకోవాలి. అంటే ఏ రోజున మనము మన సర్టిఫికేట్స్ అన్నిటిని వెరిఫై చేయించుకోవాలనుకుంటున్నాము, ఆ స్లాట్ బుకింగ్ లోనే సెంటర్ కూడా బుక్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత బుక్ చేసుకున్న టైంకి మన ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని పట్టుకొని వెళ్ళి వెరిఫై చేయించుకోవాలి. దాని తర్వాత ఈ వెరిఫికేషన్ అయిపోయిన స్టూడెంట్స్ అందరూ రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అంటే అఫీషియల్ వెబ్సైట్ లోనే రిజిస్టర్ అయ్యి ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేయాలి. ఆ క్రియేట్ చేసిన అకౌంట్ నుండి మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఏ కాలేజ్ లో, ఏ గ్రూప్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాం అని వెబ్ ఆప్షన్స్, కొన్ని ఆప్షన్స్ ఇవ్వాలి మనం. దాని తర్వాత వాటిని లాక్ చేసిన తర్వాత వీటిని సేవ్ చేయాలి, ఓకే? దాని తర్వాత మనకి 6th స్టెప్ లో ఏమొస్తుంది, ఈ అదే అకౌంట్ లో మళ్ళీ లాగిన్ అయితే ఏ కాలేజ్ లో మనకి సీట్ వచ్చింది, సీట్ అలాట్ అయింది ఫస్ట్ ఫేజ్ లో అనేది తెలుస్తుంది. దాని తర్వాత మళ్ళీ సెకండ్ ఫేజ్ కి కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. కానీ సెకండ్ ప్రాసెస్ లో ఇప్పుడు ఒకసారి మాత్రమే మనం పేమెంట్ చేయడం అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడం అంతవరకే ఉంటుంది. సెకండ్ ఫేజ్ నుంచి అంటే మళ్ళీ వాళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు, జస్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం మాత్రమే ఉంటుంది, ఓకే? ఫస్ట్ ఫేజ్ కి సంబంధించి ఇవన్నీ స్టెప్స్, రైట్? అయితే ఇవి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి మ్యామ్ అంటే, జూన్ 20 నుండి ఈ అఫీషియల్ వెబ్సైట్ లో మనం పేమెంట్ చేయొచ్చు. దాని తర్వాత స్లాట్ బుక్ చేయొచ్చు. ఈ 2 స్టెప్స్ ఒకే రోజు అయిపోతాయి. సో మరి స్లాట్ బుక్ చేయడానికి ఈ మధ్య మనకి మన ఛానల్లో కంటిన్యూస్ గా వస్తున్న క్వైరీస్ ఏంటంటే, మ్యామ్ నేను పలానా ఊర్లో ఉన్నాను, తెలంగాణ స్టేట్ లో పలానా ఊర్లో ఉన్నాను, నేను సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఎక్కడికి వెళ్ళాలి, నేను హైదరాబాద్ కి రావాలా, లేకపోతే నా చుట్టుపక్కల ఉన్న ఏదైనా ఊర్లోనో లేకపోతే మా ఊర్లోనే ఈ సెంటర్స్ ఉన్నాయా, ఇది ఉంటే నాకు ఎలా తెలుస్తుంది? ఇట్లాంటి క్వైరీస్ చాలా అడుగుతున్నారు. కాబట్టి ఈ వీడియోని పర్టికులర్ గా దానికోసమే చేస్తున్నారు. మన అఫీషియల్ వెబ్సైట్ లోనే దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ లో మీకు స్టార్టింగ్ కొన్ని లింక్స్ కనిపిస్తున్నాయి, బ్లూ కలర్ లో ఉన్న లింక్స్ కనిపిస్తున్నాయి, రైట్? దాంట్లో ఇక్కడ అనెక్షర్ 1 లిస్ట్ ఆఫ్ హెచ్ఎల్సీస్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనే ఒక లింక్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఏమవుతుంది, మీకు ఇట్లాంటి ఒక టేబుల్ కనిపిస్తుంది, అంటే ఒక పీడిఎఫ్ వస్తుంది, ఓపెన్ అవుతుంది. ఈ పీడిఎఫ్ లో ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉంది అని అంటే, మీ కంప్లీట్ గా తెలంగాణ స్టేట్ లో ఎన్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్స్ ఉన్నాయి, అవి ఏ ఊర్లో ఉన్నాయి, అండ్ ఆ సెంటర్లలో ఏ రోజులలో మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు అనే ఇన్ఫర్మేషన్, అండ్ ఆ సెంటర్ కి మనం ఏ టైంకి వెళ్ళాలి, ఇవంతా ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి ఒకవేళ మీరు ఆదిలాబాద్ ఊర్లో ఉంటున్నారు, ఓకే? ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ లోనే ఆదిలాబాద్ అదే ఊర్లో ఉంటున్నారు, అండ్ మీరు ఒక స్లాట్ బుకింగ్ అప్పుడు చెక్ చేసుకుంటున్నారు, ఈ పీడిఎఫ్ ని చెక్ చేసుకుంటున్నప్పుడు ఆదిలాబాద్ లో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఇక్కడ చూడండి. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ లో ఆదిలాబాద్ ఊర్లోనే ఎన్ని కాలేజెస్ ఉన్నాయి? ఒకే కాలేజ్ ఉంది, ఏంటది? ఎస్జి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది, ఓకే? దీని సెంటర్ కోడ్ కూడా ఇక్కడ ఇచ్చారు. హెచ్ఎల్సి కోడ్ చాలా ఇంపార్టెంట్, మనకి అక్కడ చూస్ చేసుకునేటప్పుడు అవసరం పడుతుంది. సో ఇక్కడ ఈ కాలేజ్ లో మనకి ఎన్ని డేస్ వెరిఫికేషన్ చేస్తారు? 3 days వెరిఫై చేస్తారు. ఏ రోజులలో? 23 to 25 అంటే ఏ రోజులలో? 23, 24 and 25. ఈ 3 రోజులలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు, ఓకే? అలాగే నేను బెల్లంపల్లిలో ఉన్న వాళ్ళందరికీ, మంచిర్యాల డిస్ట్రిక్ట్ బెల్లంపల్లిలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ కాలేజ్ ఏంటి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఉందా, దాన్ని చూస్ చేసుకోవచ్చు. ఇది దాని సెంటర్ కోడ్.
ఓకే, సో దీంట్లో ఎన్ని రోజులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు? 4 days సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు. ఎక్కడ నుంచి? 22nd, 23rd, 24 and 25 ఈ 4 రోజులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు. ఎవరెవరికి అని అంటే ఇక్కడ చెప్పారు కదా, ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ అంటే ఓబీసీ వాళ్ళందరికీ, జనరల్ క్యాండిడేట్స్ కి అండ్ మైనారిటీస్, ఎస్సీ, ఎస్టీ అండ్ ఈడబ్ల్యూఎస్ ఈ కేటగిరీస్ అందరికీ వీళ్ళు మనకి ఈ సెంటర్స్ లలో ఈ డేట్లలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తున్నారు, రైట్? అండ్ ఇంకా కొంతమంది, ఇప్పుడు కొంతమంది అందరూ జనరల్ గానే ఉండరు కదా, ఇంకా కొంతమంది స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎక్కడికి వెళ్ళాలి అంటే ఇక్కడ కొన్ని మెన్షన్ చేశారు, రైట్? సో ఇక్కడ చూడండి, ఈ హైదరాబాద్ లో ఉన్న ఈ గవర్నమెంట్ పాలిటెక్నిక్ మసబ్ ట్యాంక్ అనే సెంటర్ లో 4 days మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తున్నారు. అండ్ 22nd రోజు ఎవరెవరికి? ఈ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్, పర్సనల్ అండ్ స్పోర్ట్స్ కేటగిరీ స్టూడెంట్స్ కి, అండ్ అలాగే ఈ ఓబీసీ, ఓసీ జనరల్ స్టూడెంట్స్ అందరికి, అండ్ అలాగే 23rd నుంచి 24th వరకు ఎవరికి? ఎన్సీసీ స్టూడెంట్స్ ఉంటారు కదా, అండ్ వాళ్ళతో పాటుగానే మనకి ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఈ స్టూడెంట్స్ అందరికీ కూడా. సో ఇలా మీరు ఏ సెంటర్ కి వెళ్తున్నారు చెక్ చేసుకోవాలి, అంటే మీ దగ్గరలో ఉన్న సెంటర్ ఏంటి, అందులో ఏ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది, ఇది చూస్ చేసుకోండి. మరి టైమింగ్స్ ఎలా మ్యామ్? నేను ఎప్పుడు పడితే అప్పుడు పోవచ్చా? మార్నింగ్ 9 నుంచి, లేకపోతే ఏ టైం వరకు ఆగిపోతే, ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఎప్పుడు అయిపోతుంది, ఈ టైమింగ్స్ ఎలా తెలుస్తుంది? నేను ఏ టైంకి వెళ్ళాలి అని అంటే ఇక్కడ వీళ్ళు టైమింగ్స్ కూడా మెన్షన్ చేశారు. ఇదే పీడిఎఫ్ ని ఇంకా కొంచెం స్క్రోల్ చేస్తూ ఉంటే మనకి ఇక్కడ టైమింగ్స్ ఉంది. 22nd నుంచి 25th వరకు జరిగే ఈ డేట్స్ లలో జరిగే సెంటర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి ఎప్పుడు వెళ్ళాలి అని అంటే స్లాట్స్ అవైలబుల్ గా ఉన్నాయి చూడండి. 9 కి స్టార్ట్ అవుతుంది. ఓకే, 9 కి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు ఎండ్ అవుతుంది? 6 కి ఎండ్ అవుతుంది. ప్రతి దానికి మధ్యలో ప్రతి స్లాట్ కి ½ an hour టైం ఉంటుంది. 9 to 9:30 ఫస్ట్ స్లాట్, 9:30 to 10 o'clock సెకండ్ స్లాట్, అండ్ 10 నుండి 10:30కి ఒక స్లాట్, 10:30 నుంచి 11 కి ఒక స్లాట్, అట్లా ప్రతి ఒక్క ½ an hour కి ఒక స్లాట్ ఉంటుంది. మీరు చూస్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఓడబ్ల్యూఎస్, ఓసీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఈ స్టూడెంట్స్ అందరికీ ఇది. అండ్ ఇవి కాకుండా కూడా మనకి ఈ స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నారు కదా, అది సిఏపి కావచ్చు, ఎన్సిసి కావచ్చు, పిహెచ్సి కావచ్చు, ఈ స్టూడెంట్స్ అందరికీ కూడా సపరేట్ స్లాట్ టైమింగ్స్ ఉన్నాయి. ఓకే, అంటే ఆయా సర్టిఫికేట్ సెంటర్లలో ఏ టైం కి మీరు చూస్ చేసుకోవచ్చు. 9:30 నుండి 10 కి ఒక స్లాట్, 11:30 నుండి 12 కి ఒక స్లాట్, మళ్ళీ ఇక్కడ ఎస్జీ స్పోర్ట్స్ వాళ్ళకి 10 నుండి 10:30కి ఒక స్లాట్, ఇట్లాంటి ఈ 4 స్లాట్స్ ఉన్నాయి కదా. సో ఇవి చెక్ చేసుకొని మీరు సెంటర్ దాంట్లో పేమెంట్ అయిపోయిన తర్వాత స్లాట్ బుకింగ్ అప్పుడు వీటన్నిటిని చెక్ చేసుకొని బుక్ చేయండి. గాట్ ఇట్? అండ్ ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది కదా కంప్లీట్ గా ఎన్ని సెంటర్స్ ఉన్నాయి. ఇక్కడ 32 సెంటర్లు ఉన్నాయి తెలంగాణ, ఆల్ ఓవర్ తెలంగాణలో 32 సెంటర్లు ఉన్నాయి. అదే వరంగల్లో ఒకటి, హన్మకొండలో ఇవన్నీ డిస్ట్రిక్ట్స్. ఓకే, వరంగల్ ఒకటి, హన్మకొండ ఒకటి, మహబూబ్ నగర్, జనగాం, జయశంకర్, భూపాల్పల్లి, అలాగే వికారాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, యాదాద్రి, ప్రతి సెంటర్ కి ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ కి ఒక సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్లు అనేవి ఉన్నాయి. కాబట్టి ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు, ఎక్కడికెక్కడికో ట్రావెల్ చేయాల్సిన పని కూడా లేదు. అండ్ దీనికి సంబంధించిన ఈ పీడిఎఫ్ కి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. ఒకవేళ ఎవరికైనా ఈ అఫీషియల్ వెబ్సైట్ దొరకలేదు, లేదంటే ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలియట్లేదు అనే వాళ్ళకి కింద డిస్క్రిప్షన్ లో నేను ఖచ్చితంగా దీనికి సంబంధించిన లింక్ మెన్షన్ చేస్తాను. ఆ లింక్ ని క్లిక్ చేసైనా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే దీన్ని చూడొచ్చు. గాట్ ఇట్ గైస్? అండ్ దీని తర్వాత ఇంకొక వీడియో వస్తుంది, దాంట్లో మనకి ఏ కాలేజ్ లో ఇప్పుడు మ్యామ్ ఇందాక చాలా యూట్యూబ్ లో చాలా కామెంట్స్ వస్తున్నాయి, మ్యామ్ నాకు 5,000 ర్యాంక్ వచ్చింది, నేను పలానా కేటగిరీ స్టూడెంట్ ని, నాకు మసబ్ ట్యాంక్ లో ఈ గ్రూప్ లో సీట్ దొరుకుతుందా, నాకు ఫస్ట్ పేజ్ లో సీట్ వస్తుందా, ఇట్లాంటి క్వైరీస్ చాలా వస్తున్నాయి. సో దీనికి కూడా అఫీషియల్ వెబ్సైట్ లో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. 2023లో ఏ కాలేజ్ లో లాస్ట్ ఏ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ జాయిన్ అయ్యాడు, ఫస్ట్ ఫేజ్ లో కానీ ఫైనల్ ఫేజ్ లో కానీ, ఆ వీడియోకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో టిల్ దెన్ ఇంకేమైనా క్వైరీస్ ఉంటే కింద మెన్షన్ చేయండి గైస్, ఐ విల్ బి ఆన్సరింగ్. ఓకే, సో బై గైస్.